హలో ఫ్రెండ్స్, ప్రోమో వచ్చింది. సాటర్డే అప్డేట్స్ ఉన్నాయి. ఎవరికి తిట్లు పడ్డాయి, ఎవరో పొగడ్తలు పడ్డాయి. ప్రోమోని బట్టాము ప్రేరణాన్ని తిట్టినట్టు తెలుస్తుంది, మనకి నబీల్ నటినట్టు దర్శనట్టు తెలుస్తుంది. ఇంకా గౌతమ్కి నిఖిల్కి కూడా తిట్లు పడ్డాయి. తర్వాత పొగడ్తలు కూడా నిఖిల్కి గౌతమ్కే పడ్డాయి. పొగడ్తలు వాళ్ళకే, తిట్లకు కూడా వాళ్ళిద్దరికీ. సరే, ఇంతకీ ప్రోమో వచ్చింది. ప్రోమోలో మీకు ఏమర్థమైంది చెప్పండి. నాకు సార్ రావడంతో చాలా స్మూత్గా డబుల్ ఎలిమినేషన్ చెప్పేశారు. అది ముందు చెప్పుంటే కొంచెం వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ కొంచెం జాగ్రత్త పడేవాళ్ళు కదా, ఓట్లు వేయడానికి కొంచెం సంబరంగా ఉంటారనే ఉద్దేశంతో ఉంటారు. ఇప్పుడు రోహిణి ఎలిమినేట్ అయిపోయింది. డబుల్ ఎలిమినేషన్ ముందు చెప్పినట్టయితే ఉంటుందని ఒక ముక్క నాకు సార్ చెప్పినట్టయితే రోహిణి ఫ్యాన్స్ ఎవరిని కొంచెం అలర్ట్ అయ్యి ఇంకా ఓట్లు వేసిన వాళ్ళే కదా. ఎందుకంటే మా రోహిణి బాగా ఆడుతుంది, అవసరం ఉంటుంది అనుకునే వాళ్ళు ఉంటారు కదా. మరి అట్లాంటి వాళ్ళు కొంచెం అలర్ట్ అయ్యేవాళ్ళే కదా. మన నెక్స్ట్ డబుల్ ఎలిమినేషన్లో నెక్స్ట్ వెళ్ళేది విష్ణు అని. మరి విష్ణు ఫ్యాన్స్ కూడా ఇంకా అలర్ట్ అయ్యేవాళ్ళే కదా. ఇప్పుడు స్మూత్గా ఇప్పుడు చెప్తున్నారు నాకు సార్ డబుల్ ఎలిమినేషన్ అని. అయ్యయ్యో, అన్యాయం అయిపోయారు కదా రోహిణి అని విష్ణు ఇద్దరు కూడా. మరి టాప్ 5 ఉండేది ఎవరంటే గౌతమ్, నిఖిల్, ప్రేరణ, అవినాష్, నబీల్, 5. ఒక లేడీ ప్రేరణ ఉందన్నమాట. ప్రేరణ ఒక విషయం, ఒక హౌస్ ఒక మాట చెప్పింది. ప్రియాంక చూసేదంట లాస్ట్ సీజన్లో. ప్రియాంక ఎట్లా చేస్తుంది, ఏం మాట్లాడుతుంది, ఏం ఆడుతుందని ప్రియాంకని చూసేదంట చెప్తుంది. అంటే సేమ్ వంటగదిలో ఎట్లా ప్రియాంక బిహేవ్ చేసిందో సేమ్ ప్రేరణ కూడా అలాగే బిహేవ్ చేసింది. వంట గదిలో తింటుంటే ప్రియాంక ఓచుకునేది కాదు, ఎవరి మీద చాలాసార్లు కోప్పడింది శోభా శెట్టి వాళ్ళు. ఇప్పుడు కూడా ప్రేరణ అదే రీతిలో తిండి కాడ గొడవ పడేది. సేమ్ టు సేమ్ ప్రియాంక ఎలా చెప్తుంది హౌస్లో. ప్రియాంకనే చూసేదాన్ని, నేను ప్రియాంకను ఫాలో అయ్యేదాన్ని నేను అంటే సేమ్ టు సేమ్ ప్రియాంక ఎలా చేసింది అలాగే చేసింది. ప్రియాంక టాప్ 5లో ఉంది, ఇప్పుడు ప్రేరణ కూడా టాప్ 5లో ఉంది. సేమ్ టు సేమ్ ఫాలో అయ్యిందనమాట. ఆటలు బాగా ఆడింది, ఇట్లా కొట్లాటలు కూడా బాగా చేసింది. ప్రతి వారం ఏమో సండే ఫండే అని శనివారం వచ్చేటప్పటికి బొజ్జగించి అమ్మ బొమ్మ అని లాలిపాటలు పాడి ఏదో చేసేసి తేనె పూసినట్టు మాట్లాడేసి చివరికి వచ్చేటప్పుడు ఇప్పుడేమో క్లాస్ బిగితే ఎట్లా సరి చేసుకుంటారో వాళ్ళు. సరి చేసుకుంటే ఉపయోగం ఏముంది? అంతా అయిపోయాక ఈ రచ్చబండలో పంచాయతీలు అవసరమా? సరి చేయటం అవసరమా? వీళ్ళు ప్రతి వారం చేసే పనులు అవే కదా. అడగాల్సినప్పుడు అడగకుండా, చెప్పాలనుకున్నప్పుడు చెప్పకుండా. అప్పుడు ఆడియన్స్ ఏం చూశారు? నాకు సార్ వస్తారు, కొరడా దులిపిస్తారు, ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అనేది చెప్తారు, బాగా కోప్పడతారు అని ఎదురు చూసేవాళ్ళు కదా. వాళ్ళు ఎదురు చూసినప్పుడు ఏం చెప్పకుండా ఇప్పుడేమో మీరు దాని ఫెయిల్ దీని ఫెయిల్ అని చెప్తా ఉన్నారు. ఈ రచ్చబండ్ల పంచాయతీలు ఇప్పుడు అవసరమా? ఈ క్లాసులు డ్రిల్లింగ్లు ఇప్పుడు అవసరమా? చెప్పండి మీరు. చివరికి వచ్చేసారు కదా, ఏం మార్చుకుంటారు వాళ్ళు? వాళ్ళు చేసే ప్రతిసారి అవే పనులు కదా, తెలియందే ఉంది. గ్రూప్ గేమ్ అని గౌతమ్ అన్నందుకే గ్రూప్ కాదని షటప్ అని గౌతమ్ కూడా వచ్చారు కదా. మరి ఇప్పుడు క్లాసులు పెరిగితే మార్చుకుంటారా? కాసేపటికే హ్యాపీ అయిపోతారు, వచ్చేవారు అయిపోయా, ఇంకేముంది ఇంక అక్కడ. అవసరం లేని టయాల్లో క్లాసులు పెరిగితే తప్పే ఉంది. మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు ఈ పంచాయతీలు రచ్చబండలో క్లాసులు పెరగటాలు డ్రిల్లింగ్లు చేయటాలు అవసరమా? మీరు చెప్పండి, కామెంట్ చేయండి నాకు. సరే, ఇక్కడ ఏమన్నారండి నాకు సార్ 14 వారాలు అయినాయి కాబట్టి ఈ 14 వారాల్లో ఎవరైనా డిగ్రేడ్ ఎవరైనా ఫీల్ అయ్యారని టవర్లాగా పెట్టేసి అడుగుతుంటే ప్రేరణ లేచి ఏమంటుంది, నేను నా సంచాలకు ఉన్నప్పుడు నీట్గా పెట్టాలనుకున్నాను కానీ కుదరలేదు అని నేను చెప్తుంది. అంటే కొంచెం ర్యాష్గా మాట్లాడింది కదా, ఆయన కుదరలేదు అంటుంది అని. అంటే దానికి ఏమన్నా నాకు సార్ అంటే మెగా చీఫ్గా ఫెయిల్ అయింది. నువ్వు నిన్న పెయింట్ టాస్క్లో సంచాలకుగా కరెక్ట్ ఆడేవా అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆడిందా? ఆడలేదు కదా. అక్కడ బయాస్గానే టై అని చెప్పేసింది. అసలు బిగ్ బాస్ మనసు మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. బిగ్ బాస్ ఆలోచన. ఎందుకంటే తనకు సంబంధించిన క్యాండిడేట్ నిఖిల్ ఉన్నాడు అక్కడ. నిఖిల్ ఫేవర్ చేసిద్దా గౌతమ్ చేసిద్దా అని ఆమెను ఎట్లా సంచాలకు గాడిద్దనే ఆలోచనతో ఆమెను పెట్టారు సంచాలకు అక్కడ కదా. దాన్ని బట్టి ఆమె అక్కడ నిఖిల్ ఫేవర్ చేయాలని చూపింది, సేఫ్గా ఆడాలని ట్రై చేసింది. అక్కడ క్లియర్ కట్గా నిఖిల్ విన్నర్ అనగానే రోహిణి వాళ్ళందరూ నోరు తెరిచారా అని. అప్పటికి 10 సార్లు వాళ్ళ చేత ఎక్సర్సైజ్ చేయించింది. చేతులు పైకి ఎత్తి కిందకు తిప్పి వెనక్కి తిప్పి ముందుకు తిప్పి. దానికి అవినాష్ రోహిణి వాళ్ళందరూ విష్ణు వాళ్ళు తెగ నవ్వుకున్నారు. దాంట్లో అంతగా చూడాల్సింది ఏముంది, క్లియర్గా అర్థమైపోతుంది కదా. నిఖిల్ విన్నర్ అనగానే గౌతమ్ ఎదురు తిరిగాడు, అట్లా అవుతాడని. పర్సంటేజ్ చూడాలి కానీ 5 సార్లు తెల్లగుందా 6 సార్లు కౌంట్ చేస్తుంది. 5 సార్లు తెల్లగుందని ఇదే కౌంట్ చేయాల్సింది. ఎంత పర్సంటేజ్ ఒకటి ఉందనక చూడాలి.
దానికి చెప్పగానే సరే బిగ్ బాస్ టై అనగానే బిగ్ బాస్ అన్నారు. కాదు కాదు ఆన్సర్ ఇవ్వాలన్నాక అప్పుడు చూసి క్లియర్గా చూసి గౌతమ్ క్లియరెన్స్ ఇచ్చినాక అప్పుడు చూసి చెప్పి గౌతమ్ విన్నారు అంటుంది. అంటే అక్కడ కూడా సేఫ్. చివరికి వచ్చినప్పుడు కూడా బుద్ధి మారట్లేదు. లాస్ట్ అయిపోయింది. ఇక ఇప్పుడు కూడా సేఫ్ గేమ్లు, బయాస్ గేమ్లు, ఆ గ్రూప్ గేమ్లు, ఒకళ్ళొకళ్ళు మ్యానిపులేట్ చేసుకోవటాలు, ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకోవటాలు, గ్రూప్ గేమ్లు ఇవి మానలేదు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అదే బడి పడదు. అదే బడి గ్రూప్ గేమ్ అన్నప్పుడు వాళ్ళేమనకుండా గౌతమ్నే షటప్ తిట్టేటప్పటికి వాళ్ళకి ఇంకా కాళ్ళు వచ్చినట్టు అయింది. ఇంకా వాళ్ళదే రైట్ అన్నట్టు అయిపోయి వాళ్ళు ఇష్టానుసారం చేశారు. చివరికి నిన్న కూడా ఆ పెయింట్ టాస్క్లో ప్రాణం పెట్టి ఆడేది పెయింట్ ఆట. అది ఎంత ఫిజికల్ ఆట అది. దాంట్లో కూడా బయాస్డ్గా ఆన్సర్ ఇస్తుందంటే, జడ్జిమెంట్ ఇస్తుందంటే ప్రాణాన్ని ఏమనుకోవాలి చెప్పండి. మెగా చీఫ్గా ఉండి నోరేసుకొని వేసింది వాళ్ళ మీద. గౌతమ్ తిట్టింది అక్కడ, నోటికొచ్చినట్టు మాట్లాడింది. సీతాఫలం తిన్నందుకు సిగ్గులేదా అని అడిగింది. ఇప్పుడు ఎన్నిట్లో ఫెయిల్ అవుతుంది? సంచాలకగా ఫెయిల్ అయింది, మెగా చీఫ్గా ఫెయిల్, బయాసులు, సేఫ్ లేరు అని వాళ్ళే ఒప్పుకుంటుంది. నేను ఇట్లా డిగ్రేడ్ ఫీల్ అయ్యానని ఒప్పుకుంటున్నారు వాళ్ళే. మనం చేయను అసలు. మరి వాళ్ళే ఒప్పుకుంటున్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్, ఆడియన్స్ ఇప్పుడు మీరన్నా ఆలోచించండి కొంచెం. వాళ్ళే ఒప్పుకుంటున్నారు మేము తప్పులు చేసామని. ఒప్పుకుంటున్నప్పుడు ఎవరు రైట్ అనేది ఆలోచించి కాస్త ఓటు వేసుకోండి. ఇప్పటి వరకు చేసింది చేశారు. వాళ్ళు చేసిన పనులను వాళ్ళే ఒప్పుకున్నారు కాబట్టి కొంచెం ఆలోచించుకొని జెన్యున్ ఎవరు చూసి వాళ్ళకి ఓటు వేసుకోండి. ఓకే, మీ ఓటుకి ఒక విలువ అనేది ఉంది. ఆ విలువ ఎవరికి ఇవ్వాలనుకున్నారో ఆ ఓటు ద్వారా ఆ విలువ వాళ్ళకి ఇవ్వండి. ఇలాంటి వాళ్ళకి విలువ ఇచ్చిన వేస్ట్. ఇలా స్వార్థంగా ప్రవర్తించే వాళ్ళకి వాళ్ళే ఒప్పుకున్నారు కదా ఓపెన్గా. నెక్స్ట్ రోహిణిని పిలిచి అడిగితే రోహిణి ఏమంటుంది, నిఖిల్ లేదంది సేఫ్ ఆన్సర్ అంటే ఆన్సర్ ఈజీగా ఎత్తుకుంటాడు అని అంటే మరి అది ఏ కాన్వర్జేషన్లో వచ్చిందో నిఖిల్ని అది మనం ఎపిసోడ్ చూస్తే కానీ పూర్తిగా అర్థం కాదు. దాన్ని చెప్పింది. తర్వాత నబీల్ని పిలిచి విష్ణు నుంచి చీర తెప్పించి చుట్టిస్తున్నారు. అది పార్కింగ్ పాత్ అనే దాంట్లో తాడు నడుము చుట్టుకొని వెళ్ళి తాడు పోలుగు చుట్టాలి కదా. ఆ చుట్టేదంటే మనం వీడియో చెప్పుకున్నప్పుడే చెప్పాం. నబీల్ సరిగ్గా చుట్టలేదు, చుట్టకుండా చుట్టానని ఏం వాదన చేశాడు. ఆ చుట్టిన దాన్ని ప్రేరణ పాయింట్అవుట్ చేసింది. అది ఎప్పుడు బిగ్ బాస్ సరిగా చూడమన్నప్పుడు పాయింట్అవుట్ చేసి గోలగోల చేసి రభస చేసి అక్కడ నబీలే ఛాన్స్ తీసుకున్నట్టు అరిచేసాడు. పెద్ద గోలగోల చేసేసాడు. ఆ తొత్తరలో నబీల్ ఏం చేస్తున్నాడో నబీల్కే అర్థం కావట్లేదు. గేమ్ అర్థం చేసుకోవట్లేదు. ఆ పజిల్ గేమ్లో కూడా అంతే. ఏదో పెట్టేసి టకటక బెల్లి కొట్టేసి డాన్స్ చేసేస్తున్నాడు నేను గెలిచానని. ఆ తొత్తరే ఇప్పుడు కొంప ముంచింది. అక్కడ నాకు సార్ తిత్తర అంటున్నాడు కానీ అదే కొంప ముంచింది. అక్కడ తిత్తర ఎప్పుడు తగ్గుద్దా అంటున్నాడు చూసారా. అది అట్లా చుట్టేది. చుట్టడం అంటే ఇది కూడా చుట్టడమే బిగ్ బాస్. చుట్టడం అంటే నీకు తెలుసా నబీల్ అని అంటే ఇదే బిగ్ బాస్ అంటున్నాడు. అట్లా చుడతారా? దారపు కండికి చుట్టూ అట్లా ఉంటుందా? చిక్కుగా ముళ్ళుగా ఉంటుందా? అదే నాకు సార్ అడుగుతున్నారు. తర్వాత చెక్ మీద 15 లక్షలు రాసి ఎందుకు తీసేసావంటే సెల్ఫిష్ అనుకుంటారని వేసేసానంటే నువ్వు విన్నర్ అవ్వాలనుకుంటున్నావంటే అవునన్నాడు. మరి విన్నర్ అయ్యే వాళ్ళందరూ సెల్ఫిష్గానే ఆలోచిస్తారా? ఆలోచించాలి కూడా. నేనే గెలవాలి అని ఆలోచన ఉంటేనే వాడు గెలవగలడు. అంతేగాని సెల్ఫిష్గా ఆలోచిస్తారా? ఇదిగా విన్నర్ అయ్యే వ్యక్తికి ఇలాంటి ఆలోచన ఉంటే గెలవలేడు. అందుకని ఇప్పుడు లాస్ట్కి ఏం తేల్చారు? నువ్వు విన్నర్ కాదని తేల్చేశాడు. వరల్డ్ అనే విన్నర్ మెటీరియల్ ఇలా ఉంటాడా? ప్రపంచంలో ఎవరైనా విన్నర్ అనే మెటీరియల్ అన్నీ ఇలా ఉంటాడా? అంటే నువ్వు విన్నరో కాదు అని డిసైడ్ చేశాడు బిగ్ బాస్. అంటే తన దృష్టిలో విన్నర్ అవుతాడని ఆలోచన ఉంది కదా నబీల్ దృష్టిలో. ఇప్పుడు నువ్వు విన్నరో కాదు బాబా అని తేల్చేసాడు. నాకు సరిగ్గా నబీల్ని పక్కన పడేసేయాలి. విన్నర్ రేసులో లేడన్నమాట. అంటే రన్నర్ రేసులో కూడా లేడన్నట్టు అర్థం. పక్కన పెట్టేసేయాలి ఇక. ఓకే, విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు మనకు అర్థమైపోయింది కాబట్టి క్లియర్ కట్గా ఓపెన్గా నాకు సార్ చెప్పాడు నబీల్ పక్కన పెట్టేసేయాలి. నబీల్ ఆ బయటికి టాప్ 5లో ఉంటాడు కాబట్టి 5 గానో 4 గానో 3rd గానో బయటకు వస్తాడు. వస్తూ సూట్ కేసు తీసుకొని మరీ వస్తాడు నబీల్. గుర్తుపెట్టుకోండి మీరు ఇది ఖచ్చితంగా. ఎందుకంటే 15 లక్షలు రాసాడంటే ఇప్పుడు నాకు సార్ చెప్పాడు కాబట్టి రేపు ఖచ్చితంగా బ్యాగ్ తీసుకుంటాడు. అయితే బ్యాగ్ తీసుకుని వచ్చే పర్సన్ ప్రేరణ తీసుకోదు, గౌతమ్ తీసుకోడు, నిఖిల్ తీసుకోడు. ఇంకెవరున్నారు అక్కడ? అవినాష్ నబీల్ వీళ్ళిద్దరిలో ఎవరు తీసుకుంటా తేలుద్ది. కానీ నాకైతే నబీల్ తీసుకుంటాడు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటే కామెంట్ చేయండి. తర్వాత గౌతమ్ని దేంట్లో తిట్టారు అని అంటే నామినేషన్ టైంలో
అమ్మాయిలతోటి ఆడుకున్నావు అనేమో నిఖిల్ అన్నాడు, నువ్వు వాడుకున్నావు కదా అనేమో గౌతమ్ అన్నాడు. వాడుకున్నావు అనే మాట తిట్టారనమాట. వాడుకున్నావు అనే మాట గౌతమ్ అక్కడ వినపడింది కాబట్టి అన్నాడు, కానీ ఓపెన్గా సీత చెప్పింది కదా. వాడుకునే మాట గౌతమ్ అంటే ఏంటి, సీత వచ్చి లోపల బయట నుంచి వచ్చి సీత చెప్పింది కదా వాడుకున్న అమ్మాయిలని. అమ్మాయిలతో వాడుకొని నువ్వు వాళ్ళని ట్రాన్స్లో ఉంచి వాళ్ళకి ఆట లేకుండా చేస్తున్నావని సీత వచ్చి చెప్పింది కదా నిఖిల్తోటి నామినేషన్ చేస్తా. అది ఇప్పుడు గౌతమ్ కొత్తగా మాట ఏం కాదు కదా అది. కాకపోతే ఆ నామినేషన్ టైంలో మళ్ళీ రిపీట్ చేసాడనే దానికి అరిచినట్టున్నాడు. ఎందుకు అలా ఎత్తే ఎందుకు, అయిపోయింది, అమ్మాయి కూడా బయటికి వెళ్ళిపోయింది, మళ్ళీ ఆ క్యారెక్టర్ని ఆ పిల్లని ఎత్తి అంటాం ఎందుకు అన్నట్టు నాకు సార్ అరిచినట్టున్నాడు. తప్పే, అక్కడైతే అయిపోయింది, దానికి మళ్ళీ ఎత్తటం మాత్రం ఆ మాట తప్పే గౌతమ్ది. అది ఎత్తకుండా అరిచింది. కాకపోతే గౌతమ్ ఏంటంటే ఆడుకున్ననే మాట వాడుకున్నట్టు వినపడింది నాకు అని అంటున్నాడు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది గౌతమ్కి తెలియాలి. వాడుకున్నట్టు వినపడిందని అన్నా నేను, సారీ అన్నాడు. అందరూ కూడా ఆ మాట అనొద్దులేనంటే సారీ చెప్పేశాడు అక్కడే. తర్వాత మూసుకు కూర్చో అన్నాడు. ఆ మూసుకు కూర్చున్న అనే దానికి సారీ చెప్పాడు. ఆయన కూడా మూసుకు కొట్టు అన్నాడు, కానీ ఆయన సారీ ఏం చెప్పలేదు. దాని గౌతమ్ తిట్టింది మాత్రం వాడుకున్నందుకు మాత్రం తిట్టాడు. బాగా ఆడినందుకు కూడా అప్రిషియేట్ చేశాడంట. అది హౌస్లోనే కదా వచ్చిన వాళ్ళు అందరూ గౌతమ్ని పొగిడారు. ఆటలో మాత్రం అందరూ పొగిడారు. నిఖిల్ని ఎందుకు తిట్టారంటే కూసోబే అని అనేది ఒకటి అంట, ఏం చేస్తావు చేసుకోపో అన్న దానికి నిఖిల్ని తిట్టాడంట. ఏంది మూసుకున్నందుకు అంత రెచ్చిపోయి గోలగోల చేసి డిస్రెస్పెక్ట్ అని గంతులేసి అంత గోలగోల చేశాడు కదా, మరి ఏంది అనొచ్చా? తర్వాత నేనంట నీ ఇష్టం వచ్చిన చేసుకోపో, ఏం చేసుకోవడం చేసుకోపో అంటే ఏంటి అర్థం? తర్వాత నువ్వు కావాలనే కొడతావంటే కావాలనే అండి. మిగతా ఆటలన్నింటిలో నిఖిల్ చేసిన పనులను కావాలని చేశాడు అవన్నీ. అందుకు నిఖిల్ని కూడా అరిచాడంట. అని ఎందుకు అన్నావు, ఇష్టం చేసుకోపో అన్నావు అనేదానికి నిఖిల్కి బాగా తిట్లు పడ్డట్టున్నాయి. ఇంకా అసలు డోసులు ఇవ్వాల్సింది ఇప్పుడు కాదు, ఎప్పుడో ఇవ్వాల్సిన డోసులు ఇవన్నీ. ఇప్పుడు ఇస్తే ఉపయోగం ఏముంది అంత అయిపోయినాక. పైగా ఇప్పుడు కూడా ఏమి ఇచ్చుంటారు, మామూలుగా బ్రెడ్ మీద వెన రాసినట్టు ఆ ప్రోమోలు అంత భయంకరంగా చూపిస్తారు, కానీ అంత సీన్ ఏమి ఉండదు అక్కడ. మామూలుగానే బ్రెడ్ మీద వెన రాసుకుంటే ఎంత స్మూత్గా నోట్లోకి వెళ్ళిపోయిద్దో అట్లా ఉంటాయి అక్కడ తిట్లు కూడా. ఏమి ఉండదు, పెద్ద అగ్రెసివ్నెస్ అవి ఏమి ఉండవు. కాకపోతే తిట్టారంటే మామూలుగా మార్చుంటాడు అంతేగాని అంత పెద్ద కొరడా చూపించి ఇది చేసి అంత సీన్ ఏమి ఉండదు అక్కడ కర్ణాటక బిగ్ బాస్లో చూడండి, పద్దాక నేను వెళ్తాను బయటకైనా సోఫా సెట్ ఏడుస్తున్నందుకు టక్కనే డోర్ తీసేసాడు సుదీప్. డోర్ తీసి దెబ్బకి వెళ్ళిపోమన్నాడు బయటికి. అట్లా ఉండాలి, టక్ టక్ మన అయిపోవాలి పనులు అంటే అని అట్లా అనేసేయాలి. తమిళ బిగ్ బాస్లో అయితే విజయ్ సేతుపతి ఎపిసోడ్ మొత్తం చూస్తాడంట సార్, చూసి మరీ అక్కడ క్లాసులు అంట. ఎక్కడెందుకు మన తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నాని చేయలేదా? నాని అయితే ఎపిసోడ్ చూసి మరీ అరిచేవాడు. మరి అట్లుండాలి, కానీ ఏం తిట్లు తిడతాం, అది ఎన్నబూసినట్టు తిడతా ఉంటా అమ్మ బొమ్మ అంటే బుజ్జగెత్తా కూర్చొని అంత అయిపోయినాక వాడు చేసే పనులే అయితే అవన్నీ ఇప్పుడు ఎత్తి మాట్లాడుతూ ఉంటాడు, చేస్తున్నారని నిఖిల్ ఫస్ట్ నుంచి అంటానే ఉన్నాడు. బీబీ హోటల్ టాస్క్లో మణికంఠ వెళ్తా ఏదో అంటే బూత్ మాట అన్నాడు మణికంఠని, అక్కడ నుంచి వెళ్ళిపోమ్మన్నట్టు బూత్ మాట అన్నాడు. వీడియో చూపిస్తే ఆ మాట దగ్గరికి వచ్చినప్పుడు కట్ చేశారు వీడియోని. నిఖిల్ అనే మాట ప్రతి ఒక్క మాట బయటికి రాకుండా కట్ చేశారు. ప్రతి ఒక్క మాట ఎపిసోడ్లో రానిలేదు. లైవ్లో చూసి కూడా తెలుసుద్ది నిఖిల్ అనే ప్రతి ఒక్క బ్యాడ్ వర్డ్ కూడా. ఎపిసోడ్ అసలు లేనే లేదు. తర్వాత గౌతమ్ని వేరేవాడు పొగిడినా, హౌస్లో వాడు పొగిడినా, తర్వాత గౌతమ్ మీద తెలివిగా ఆడినా అవి ఎపిసోడ్లో లేనే లేవు అసలు. ఉంచారు ఇప్పుడు మ్యూజిక్ ట్రూప్ కానివ్వండి, ఓంకార్ కానీ, తర్వాత అంతకుముందు వచ్చిన అఖిల్ కానీ అందరు కూడా గౌతమ్ని పొగిడారు కదా ఆటల రూపంలో. మరి ఎపిసోడ్లో చూపించలేదు. తర్వాత మణికంఠ గేమ్లో వాళ్ళు ప్రాణం పెట్టి ఆడుతున్నారు, నేను వాళ్ళకి అన్యాయం చేయలేను అన్నమాట అసలు ముక్క చూపించకుండా మణికంఠ అది. నిఖిల్ ఏదో ఒక మాట అంటే నిఖిల్ చూపించారు వీడియో వేసి. మరి అంటే ఏదైనా చిన్న పని చేసినా నిఖిల్ అయితే భూతద్దంలో చూస్తారు పెద్దగా, అమ్మో భలే చేసాడు చూడండి అని ఎపిసోడ్లో చూపించేది, దాన్ని వీడియో వేసి మరి చూపించాడు నాకు సార్. మరి మిగతా వాళ్ళు ఎవరి కూడా అంత ఇదిగా ఏం చూపించలేదు. మరి అన్నీ చేసినంతసేపు ఏమో చేయనిచ్చి అనవసరప్పుడు అనకుండా ఇది తప్పు, ఇది రైటు, ఇది ఒప్పు అని చెప్పేటప్పుడు చెప్పకుండా, కోపడేటప్పుడు కోపడకుండా, ఇప్పుడు వచ్చి పంచాయతీలు రాచబండ్లు ఈ పొగడ్తలు క్లాసులు అవన్నీ కూడా డ్రిల్లింగ్లు చేస్తే ఏం ఉపయోగం అంత అయిపోయినాక.
ఇప్పుడు జరిగిందని కోసాడు పక్క పోయి నవ్వుకుంటారు. అలా అయిపోయి ఇంకేందాక తర్వాత నామినేషన్లు ఉండవు, తర్వాత ఏముండదు. నెక్స్ట్ వీక్ అయితే ఫైనల్ అయ్యా, ఇంకేముంది వాళ్ళకి బాధపడే ఛాన్స్ కూడా ఏముండదు. కమ్మ నవ్వుకుంటారు ఇట్లా జరిగినందుకు. ఈ క్లాసులు ఇవన్నీ అవసరమా? కావాలని కాకపోతే ఎందుకు ఇవి? నాకైతే క్లాసులు పెట్టడం వేస్ట్. ఏదో ఏదో అనాలి కాబట్టి అంటున్నట్టు, తిట్టాలి కాబట్టి తిడుతున్నాడు చేస్తున్నారు. కానీ అట్లా అనుకుంటే పృథ్వీ నబిల్ మీదకి వచ్చింది, అసలు ఒక్క ముక్కన ఎత్తారా? ఎందుకు టచ్ చేసి అనాల్సింది, ఒక్క ముక్కన ఎత్తారా? ఎత్తకుండా గౌతమ్ పృథ్వీ కొట్లాడుకుని చూపించారు. ఇదేం ఘోరం. అవినాష్కి చూపించారు మళ్ళీ, మరి నబీల్ మీదకి వచ్చింది చూపించలేదు. అసలు అన్ని చూపించాలి కదా గొడవ పడ్డాయన్నీ. తర్వాత పృథ్వీ జర్నీలో మెయిన్ పాత్ర విష్ణుది. విష్ణు లేకపోతే పృథ్వీ అవసరం లేడు. నేను నన్ను అడిగితే మాత్రం విష్ణు ఉండే అన్ని వారాలైనా 13 వారాలు పృథ్వీ హౌస్లో ఉన్నాడు. విష్ణు లేకపోతే పృథ్వీ ఎప్పుడో బయటికి వెళ్ళిపోయాడు. విష్ణుయే పృథ్వీని 13 వారాలు హౌస్లో ఉంచింది. ఇది వాస్తవం, 100-200% వాస్తవం. కానీ పృథ్వీ జర్నీలో విష్ణుని చూపించారు అసలు లేనే లేదు. ఏం చూపిస్తారో ఏందో ఈ పంచాయతీలని ఇప్పుడు నాకైతే ఇష్టం లేదు. మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. ఇవి పొగడతారు తిట్లు. మరి మీరు ఇంకా ఎవరినన్నా తిట్టాలి, ఇంకెక్కువ తిట్టాలి, వీళ్ళని తిడితే బాగుండేది, వీళ్ళని పొగిడితే బాగుండేది అని మీకు ఎవరికైనా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.